నా కమెంట్ డిలీట్ చేసి నా అకౌంట్ బ్లాక్ చేసావు కాబట్టి నేను ఈ వీడియో జనాలకు చెప్తున్నా. ఆ అమౌంట్ కి ఇక్కడున్న స్టూడెంట్స్ లైఫ్ ని అమ్మేస్తారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి నేను రీసెంట్ గా చూసిన ఒక కన్సల్టెన్సీ మోసం అని ఎందుకు అంటున్నానంటే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, జనాల్ని మిస్లీడ్ చేయడం అండ్ మిస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. అసలు ఆ రీసెంట్ వీడియో అంటున్నా కదా, అదేంటో చూద్దాం. జర్మనీకి 2025 అన్నప్పుడు జర్మనీలో లో ఆర్ నో ట్యూషన్ ఫీ. జర్మనీ యొక్క స్ట్రాంగ్ జాబ్ మార్కెట్. జర్మనీ గవర్నమెంట్ చెప్పింది లేబర్ స్కిల్ గ్యాప్. ఈ కీ సెక్టర్ ఇండస్ట్రీలో నువ్వు ఎంఎస్సీ ప్రోగ్రామ్ చేస్తే నీకు జాబ్ ఆపర్చునిటీ, నీకు సెటిల్మెంట్. అండర్మెన్ గా యాజ్ ఎ సూపర్ మ్యాన్ గా జర్మనీకి ఎగిరిపోవాలనుకుంటున్నావు 2025 ఇన్స్టాగ్రామ్ బయోలా రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, రిజిస్టర్ మిగతా అంతా మాకు. సో మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. హిస్ నేమ్ ఇస్ ప్రేమ్ పాల్తియా. ఇతను యూకేలో చదువుకొని అక్కడ సెటిల్ అవుదామని చెప్పి వెళ్ళారు. స్టడీస్ అయిపోయింది అండ్ 2 years వర్క్ వీసా కూడా అయిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అండ్ జాబ్ మార్కెట్ వల్ల అక్కడ సెటిల్మెంట్ కష్టమయ్యి రిటర్న్ వచ్చేసారు. ఇక్కడికి వచ్చాక ఇతనే ఒక కొత్త ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేశారు. నేమ్ వచ్చేసి ఐరావత్ ఓవర్సీస్. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు యూకేకి వెళ్తే ఈ సెప్టెంబర్ ఇంటేక్ విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఒకటి మాత్రం చేయగలరు. ప్రొఫైల్ లాంగ్వేజ్ ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ ఈ సెప్టెంబర్ ఇంటేక్ పోవాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇన్స్టాగ్రామ్ బయోలా రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. ఫామ్ ఫిల్ చేయి, లేకపోతే ఆఫీస్ వచ్చి మీకంతా వాట్ ఐ వెయిటింగ్ ఫిల్ చేయి తొందరగా, లేదా ఆఫీస్ వచ్చి ఐరావత్ ఓవర్సీస్ తగ్గేదే. అవునా, మీరు మమ్మల్ని యూకే పంపిస్తే మీరు 2 లక్షల కమిషన్ వస్తాయి. విచ్ ఇస్ అల్టిమేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవర్ ప్రొఫైల్. కన్సల్టెన్సీకి వస్తే మీరే మోస్ట్ ఉన్న పోస్ట్ యూనివర్సిటీ బెనిఫిట్ ఓరియంటెడ్ ఓకే కన్విన్స్ చేస్తారు. వి ఆర్ నాట్ కన్విన్స్డ్. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ కెరియర్. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సిచువేషన్, ఇన్స్టాగ్రామ్ బయోలా రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. స్టిల్ వి హావ్ టైం ఫర్ సెప్టెంబర్ ఇంటేక్ యూకేకి. రిజిస్టర్ అవ్వు ఎవ్రీథింగ్ ఆన్ మీ. 1 month లో సెప్టెంబర్ ఇంటేక్ అనగా అంటే ఆగస్ట్ లో జస్ట్ 1 month బ్యాక్ సెప్టెంబర్ ఇంటేక్ కి అడ్మిషన్స్ ఉన్నాయి యూకేలో అని చెప్పి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యూకే పంపిస్తున్నారు. అంటే మిగిలిపోయిన సీట్లు మిగిలిపోయిన కాలేజ్లా? జస్ట్ ఆస్కింగ్. 1 month లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఏమి అడ్మిషన్స్ రావు కదా. ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు కొన్ని కాలేజెస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక్కొక్క సీటుకి ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. సో ఆ అమౌంట్ కి ఇక్కడున్న స్టూడెంట్స్ లైఫ్ ని అమ్మేస్తారు. లేదు, నేను బిజినెస్ చేయట్లేదు, స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తున్నా, కెరియర్ గైడెన్స్ ఇస్తున్నా, ఏ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కంట్రీకి వెళ్తే బాగుంటది అని అనాలిసిస్ చేసి చెప్తున్నా, జస్ట్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తున్నా అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నిజంగా హెల్ప్ చేస్తే ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది, ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, జాబ్ మార్కెట్ డల్ ఉంది. బికాస్ ఆఫ్టర్ పాండమిక్ అబ్రాడ్ లో సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని బ్యాక్ టు నార్మల్ అయ్యాక వెళ్తే బాగుంటుందని చెప్తాం. అంతేకాని లింక్ క్లిక్ చేయండి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి, త్వరగా అప్లై చేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేని వాళ్ళకి కూడా వెళ్ళాలి అని చెప్పే ఆలోచన అయితే ఇవ్వకూడదు. సో కమింగ్ టు ద పాయింట్, ఇందాక వీడియోలో మోసం అని నేను చెప్పాను కదా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు జర్మనీలో చదువు అయిపోయి అండ్ వర్క్ వీసా కూడా అయిపోయి రిటర్న్ వచ్చేస్తున్నారు. తను ఒకరే కాదు, ఫ్రమ్ ఏప్రిల్ టు ఆగస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఒక 4 members జర్మనీ నుంచి రిటర్న్ వచ్చేసారు. ఎందుకంటే జర్మనీలో సిచ్యువేషన్స్ ఇంకా వర్స్ట్ గా అండ్ ఇంకా హార్డ్ గా ఉన్నాయి కాబట్టి. ఇదే విషయం నేను తన వీడియోలో కామెంట్ చేశాను. బ్రో, ఎందుకు బ్రో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ప్రస్తుతం జర్మనీలో సిచ్యువేషన్స్ బాగాలేదు కదా. సో మా ఫ్రెండ్స్ కూడా ఇలా రిటర్న్ అయిపోయారు. ఎందుకు ఇలా ఫేక్ చెప్పి జనాల్ని ఇలా మోసం చేస్తున్నారు? పెట్టుకునే ఏదో మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. అండ్ అలాగే అక్కడ లాంగ్వేజ్ రాకపోతే ఎంత కష్టం. బికాస్ అడ్మిషన్ కి లాంగ్వేజ్ అవసరం లేదు, బట్ అక్కడ మాట్లాడడానికి పార్ట్ టైం దొరకాలన్నా, వెతకాలన్నా, పక్కవాడితో కనీసం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా సరే మనకి లాంగ్వేజ్ రావాలి. ఇదంతా ఒక డీటెయిల్డ్ గా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే తెల్లవారు లేచాక ఏమైనా రిప్లై ఇస్తారనుకుంటే కంప్లీట్ గా నా కామెంట్ డిలీట్ చేసేసి అండ్ నా అకౌంట్ కూడా బ్లాక్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే మిగతా వాళ్ళకి రిప్లై అనేది ఇచ్చారు. సో అలాగే నాకు కూడా మీరు రిప్లై సెక్షన్ లో కామెంట్ చేసి ఉంటే బాగుండు, బట్ అలా కాకుండా మీరు డిలీట్ చేశారు. ఎందుకు? భయపడ్డారా? అందరికీ ఇచ్చినట్టే నాకు కూడా రిప్లై ఇవ్వచ్చు కదా. ఎందుకు ఎస్కేపిజం? నా కమెంట్ డిలీట్ చేసి నా అకౌంట్ బ్లాక్ చేసావు కాబట్టి నేను ఈ వీడియో జనాలకు చెప్తున్నా. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ వీడియో బ్లాక్ చేద్దాం, అకౌంట్ ని రిస్ట్రిక్ట్ చేద్దాం అని అనుకుంటే నేను వేరే ప్లాట్ఫామ్ ఎత్తుక్కొని మరీ వస్తా. నేను చెప్పాల్సింది చెప్తా. అండ్ థ్యాంక్ యూ బ్రో. ఒకవేళ కానీ మీరు నా కామెంట్ డిలీట్ చేయకపోయి ఉంటే నేను ఈ పేజ్ స్టార్ట్ చేసేవాడినే కాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ లిసనింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి.